ఉద్దానం మీద సమస్య దశాబ్దాలుగా ఉంది. దాని గురించి ఒక అడ్వైజరీ గ్రూప్‌ని పెట్టాం. త్వరలోనే వాటికి పరిష్కారం కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నది ఉద్దానం గురించి. అయితే వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిందంటే డాక్యుమెంటరీ రిలీజ్ చేయడం కాదు. మీ కారణంగా ఇవాళ అక్కడ ఉద్దానంలో ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఈ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. కానీ మీరు చేసిన పాపానికి ఇవాళ కొన్ని వేల మంది వ్యాధి బారిన పడ్డారు. ఏంటంటే మీరు పాపం చేసిందంటే మీ సొంత ఖజానా నింపుకోవడం కోసం మీరు చేసిన కల్తీ మద్యం కారణంగా ఇవాళ రాష్ట్రంలో అనేక మంది దాదాపు 29,000 కొత్త కేసులు వచ్చాయి. 12,000 కేసులు మాత్రమే 2020కి కొత్త కేసులు సంవత్సరానికి వస్తే ఇవాళ దాని 29,000 కేసులు కొత్తగా వస్తున్నాయి. దానికి సమాధానం చెప్పండి. మిగతా ఉద్దానం గురించి ప్రభుత్వం వైపున తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవాళ కూడా నిన్న కూడా 7 డయాలిసిస్ సెంటర్లని దేశవ్యాప్తంగా ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఇవాళ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య పెరగడం కారణంగా ఏటా గత ఆర్థిక సంవత్సరంలో 165 కోట్లు డయాలిసిస్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తాం. మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా ఒక నిరసన జరుగుతుంది. ఏం చెప్తారు? వాళ్ళకి వేరే అజెండా లేదు, ప్రోగ్రాం లేదు. ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళు చేస్తున్న తప్పులు బయటపడుతున్నాయి. ప్రజలు 16 నెలల క్రితం తీర్పు ఇచ్చారు. ఇప్పటికి కూడా చీదరించుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులు, వారు చేసిన పాపాలు, వారు చేసిన మోసాలు, వారు చేసిన కబ్జాలు, వారు చేసిన కుట్రలు, వారు చేసిన కుతంత్రాలు అన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కడు జైల్లోకి పోతుంటే భూమి కింద నేలకి కదులుతుంటే కాళ్ళ కింద నేల దాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక అద్భుత నాటకం ఇది. తప్పిస్తే పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల ఇవాళ వైద్య విద్యార్థులకి లబ్ధి జరుగుతుంది. గతంలో వాళ్ళే ఫీజులు పెంచారు, వాళ్ళే మేనేజ్మెంట్ కోటా తెచ్చారు, ప్రభుత్వ కళాశాలలో వారే ఎన్ఆర్ఐ కోటా తెచ్చారు, వాళ్ళే ఇవాళ ముసిరి కన్నీరు కారుస్తున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ చెప్పాలంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వడం జరిగింది. వైద్య సేవలు అందుతున్నాయి. అదేవిధంగా పోతున్నాం. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ప్రైవేటైజేషన్ కాదు. ఎవరికి కూడా ఆస్తులను దారాదత్తం చేయట్లేదు. పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. పర్యవేక్షణ కూడా ప్రభుత్వం పరిధిలోనే జరుగుతుంది. గతంలో మీరు తెచ్చిన విధానం ప్రకారమే ఫీజులు ఉంటాయి. దానికన్నా ఎక్కువగా గతంలో 10% ఆల్ ఇండియా కోటా ఇవ్వాల్సి వస్తే ఇవాళ ఆ 10% వెళ్ళిపోయి 50% కన్వీనర్ కోటా కింద పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే అందుబాటులోకి వస్తాయి. తద్వారా మొత్తం 1,500 సీట్లు, దాంట్లో 750 సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. 6,250 పడకలు, అదనపు పడకలు ఇవాళ వస్తాయి. నాణ్యమైన మెరుగైన వైద్యం పేదలకు అందుతుంది. 70% ఏ రకంగానైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందిస్తున్నామో దాంట్లో భాగంగా ఉచిత పరీక్షలు కానీ, ఉచిత డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, ఉచిత ఓపీ కానీ, ఉచిత ఐపీ కానీ, ఉచిత చికిత్సలు కానీ, ఉచిత మందులు కానీ సరఫరా ఏ పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పేదలకు అందజేస్తాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురావడమే కాకుండా దాన్ని మరింత విస్తృతపరుస్తూ 25 లక్షల దాకా, గతంలో 5 లక్షలు మాత్రమే వీళ్ళు ఇస్తుంటే 25 లక్షల దాకా ఖరీదైన వైద్యాన్ని కూడా అనారోగ్యం బారిన పడే వారికి కూడా వైద్యం అందించే దిశగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి వారు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలు. సాక్షాత్తు హైకోర్టే చెప్పింది, చాలా ఖచ్చితంగా చెప్పింది హైకోర్టు. తప్పేంటి పీపీ మోడల్లో వెళ్తే తప్పేంటి? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కదా. తర్వాత నిర్మాణాత్మకంగా ఆలోచించాలి తప్పిస్తే మీరు చేసిన అప్పు కారణంగా, రాష్ట్రం మీద పెట్టిన భారం కారణంగా ఇవాళ అటువంటి పరిస్థితులు వచ్చాయి. మీరు ప్రభుత్వ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తేవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పు లేదు. ఒక నాణ్యమైన వైద్య కళాశాలలు నిర్మించి, ఆసుపత్రులు నిర్మించి, మెరుగైన వైద్యాన్ని, మెరుగైన వైద్య విద్యను అందిస్తున్న కోసం చిత్తశుద్ధితో కూటమి చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. అది కాకుండా ఈ రకంగా చేస్తున్నారు. దీంట్లో కారణాలు ఉండొచ్చు, అవినీతి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 400 కోట్లు ఖర్చు అవుతుంది ఒక కళాశాలకి. ఇప్పుడు కూడా మేము ఈ ఆర్ఎఫ్పీలు ఇచ్చిన దాని ప్రకారం 410 నుంచి 440, కానీ వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 550 నుంచి 600 కోట్లు. మరి కమిషన్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారేమో తెలియదు. ఆ తీసుకున్న కమిషన్లు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా వీధి పోరాటాలు దిగుతున్నారో మరి ఆయన సమాధానం చెప్పాల్సింది. మొత్తం 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టింది 1,050 కోట్లు. దాంట్లో సొంత నియోజకవర్గం పులివెందులు పెట్టింది 400 కోట్లు. మొత్తం 4,955 కోట్లు. 4,955 కోట్లు ఈ 10 మెడికల్ కళాశాలల మీద ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 631,77 లక్షలు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చి ఒకే సంవత్సరంలో 4,300 కోట్లు బకాయిలు చెల్లించడం కానీ, లేదా షేప్ క్లోజర్ కోసం మిగిలిన పనులు పూర్తి చేయడం కానీ చేసింది. అదేవిధంగా మొదలైన కళాశాలల్లో ఇదే పరిస్థితికి అరకొర వసతులు తప్ప ఏమీ లేవు. ఇవాళ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంటంటే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో అనేక చోట మనకు
ఫంక్షనల్ శాంక్షన్ బెడ్ కన్నా ఫంక్షనల్ బెడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క బెడ్లో ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే రూములో 10 మంది ఉండాల్సిన చోట 100 మందిని చేర్చాల్సిన పరిస్థితి ఉంది. వాటిని స్ట్రెంథెన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ అనేక చోట్ల ఐపీ నిర్మాణం ఆగిపోయింది, ఎంసీహెచ్ వార్డుల నిర్మాణం ఆగిపోయింది. క్యాన్సర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ సగటున 75,000 మంది సంవత్సరానికి కొత్త కేసులు వస్తుంటే క్యాన్సర్ కేసులు దాంట్లో 40 నుంచి 42,000 మంది చనిపోతున్నారు. దానికోసం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఆలోచించకపోతే ఇవాళ మేము కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభం చేశాం, విశాఖపట్నం క్యాన్సర్ సేవలు ప్రారంభం చేశాం, కడపలో క్యాన్సర్ సేవలు ప్రారంభం చేశాం, L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరును ప్రారంభించాం. వీటిని ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఈ వనరులని ఇవాళ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో పెట్టి క్యాత్ ల్యాబ్లను పెంచడం కానీ లేకపోతే క్యాన్సర్ సెంటర్లను మరింత పటిష్టపరచడం ద్వారా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేటు ఎంటిటీస్ సహకారం తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వారితో పెట్టుబడులు పెట్టించి వారితో డిజైన్ చేయించి వారితో ఒపెక్స్ పెట్టించి వారితో ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఇది అయిన తర్వాత 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి వచ్చేలాగా ఈ పూర్తి సమయంలో ఒక్క సెంటు కూడా వాళ్ళు చెప్తున్న విధంగా ఎవరికైతే ఈ టెండర్లో లభిస్తుందో ఒక్క సెంటు కూడా ప్రభుత్వానికి తప్పకుండా వాడడానికి లేదు. భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీకి కానీ లేకపోతే డెంటల్ కాలేజీలకు కానీ లేదా పారామెడికల్ కోర్సులు ప్రారంభించుకోవడానికి మాత్రమే ఆ భూమిని వినియోగించుకోవాలి కానీ ఇటువంటి కమర్షియల్ యాక్టివిటీ కోసం వాడడానికి లేదు. అదే సమయంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ భూమిని ఎక్కడ కూడా తనఖా పెట్టడానికి కూడా అవకాశం లేదు, సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకంటే ఫెయిల్యూర్ అయ్యారు, మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఈ రకంగా తిరస్కరించారో అర్థం చేసుకోకుండా ఇవాళ వైద్య విద్య జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానసిక పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఈ రాష్ట్రంలో ఎవరికి విద్య అందకూడదు, ఎవరికి ఉద్యోగాలు రాకూడదు, ఉపాధి అవకాశాలు రాకూడదు అనే ఉద్దేశంతో 5 సంవత్సరాల పాలన సాగించారు. ఇవాళ కూటమి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే వాటిని భరించలేకపోతున్నారు. మీరు మాత్రమే చదువుకోవాలా, మీ ఇంట్లో పిల్లలు చదువుకోవాలా, పెద్దందారి పిల్లలు చదవాలా, విదేశాలకు పోయి చదవాలా, కానీ ఇక్కడ మాత్రం పేద విద్యార్థులకు మాత్రం నాణ్యమైన వైద్య విద్య అందకూడదా? మీరు మాత్రం ఆ చిన్న ఘాటుకు కూడా హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందాలి కానీ చికిత్సలు పొందాలి కానీ ఈ రాష్ట్రంలో ఉంటున్న పేదలకు మాత్రం నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందకూడదా? దానికోసం చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే దాని మీద అసత్య ప్రచారాలు చేస్తారా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు ఇదే పందాలో ముందుకెళ్తే, ఇదే పందాలో ప్రజల ఆరోగ్యంతో కానీ ఇదే పందాలో మీరు పేద విద్యార్థుల వైద్య విద్యతో కానీ ఆటలు ఆడుకుంటే మీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. RFP అయింది. ఇప్పుడు 24వ తేదీ ప్రీబిడ్ మీటింగ్లు జరిగాయి. ప్రీబిడ్ మీటింగ్ ఎంత 2వ ప్రీబిడ్ మీటింగ్ జరుగుతున్నాయి. ఈ నెలాఖరికంతా టెండర్ పిలవడం జరుగుతుంది. మీరు వచ్చిన వాళ్ళని బెదిరిస్తాం, మిమ్మల్ని తాట తీస్తాం అంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అప్పుడు నిర్మిస్తామంటే 4 ఏళ్ళు వైద్య విద్యాలు చదువుకోకూడదా? మీకు సంవత్సరానికి 1500 సీట్లు పోతాయి. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 6250 పడకలు పోతాయి. దానికి ఎవరు బాధ్యత వస్తారు? 5 ఏళ్ళు మీకు ఇస్తే మేము ఏమీ చేయలేదు, నిద్రపోయి ప్యాలెస్లో ఇవాళ బయటకు వచ్చి 4 ఏళ్ళ తర్వాత మేము వస్తాం. మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. అనవసరంగా రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పిటిషన్లు పెట్టడం, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడ పిటిషన్లు పెట్టడం. మీరు ఇవాళ ఇది సైంధవుల్లాగా రాష్ట్రానికి తయారయ్యారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక సైంధవులు రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. రాష్ట్రంలో సంక్షేమానికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ రాష్ట్రం మీద ఎందుకో వైసీపీ పార్టీ ఇంత దేశం పంచుకునిందో అర్థం కాలేదు. అంటే 11 సీట్లకు పరిమితం చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలలో ఉంటున్న అందరి వినాశనం కోరుకుంటున్నారో మరి అర్థం కాలేదు. మీరు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవరోధంగా మారి, సంక్షేమానికి ప్రతికూలంగా మారి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అధికారంలోకి తీసుకెళ్తాం ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా అని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.